సూర్యాపేట పట్టణ కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బ్లాక్ డే నిరసన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1950 ఆగస్టు 10న భారతదేశపు మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 రాజ్యాంగ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇది ప్రారంభంలో షెడ్యూల్ కుల హోదాను ప్రత్యేకంగా హిందువులకు మాత్రమే పరిమితం చేసిందని, పేరా 3 మినహాయింపు హిందూ మతం కాకుండా వేరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తిని షెడ్యూల్డ్ కుల సభ్యునిగా పరిగణించరాదని పేర్కొనబడిందని అన్నారు. సూర్యాపేట పట్టణ కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బ్లాక్ డే నిరసన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1950 ఆగస్టు 10న భారతదేశపు మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 రాజ్యాంగ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇది ప్రారంభంలో షెడ్యూల్డ్ కుల హోదాను ప్రత్యేకంగా హిందువులకు మాత్రమే పరిమితం చేసిందని, పేరా 3 మినహాయింపు హిందూ మతం కాకుండా మరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తిని షెడ్యూల్డ్ కుల సభ్యునిగా పరిగణించరాదని పేర్కొనబడిందని, ఆ తర్వాత సవర్ణులు ఈ ఉత్తర్వులను 1956లో దళిత సిక్కులను, 1990లో దళిత బౌద్ధులను చేర్చేలా సవరించారు. కానీ దళిత క్రైస్తవులు మరియు ముస్లింలు ఈ రిజర్వేషన్ల ప్రయోజనాల నుండి మినహాయింపబడ్డారని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నిరాకరించబడినందున వారు విద్యా కోటాలు, రిజర్వ్ చేయబడిన ప్రభుత్వ ఉద్యోగాలు లేదా షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల చట్టం కింద చట్టపరమైన రక్షణలను పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బ్లాక్ డే పాటిస్తున్నామన్నారు. భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధానం అమల్లో ఉంది. అలాగే వారి హక్కుల పరిరక్షణకు జాతీయ ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని, ఇన్ని విధాలుగా దళిత క్రైస్తవులు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. బ్రాహ్మణ, కమ్మ, కాపు, రెడ్డి, బీసీ ఉపకులాలు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నప్పుడు దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు రిజర్వేషన్ తీసివేయడం అన్యాయం. వెంటనే ఎస్సీ హోదా కల్పించాలని కోరనైనదని ఈ కార్యక్రమంలో బిషప్ సిహెచ్ సాల్మాన్ రాజు, రెవరెండ్ శాంసన్ మామిడి, రెవరెండ్ డాక్టర్ పి జాన్ మార్క్, రెవరెండ్ ఎం హజేరియా, రెవరెండ్ వి జవహర్ పాల్, బ్రదర్ మీసాల ప్రభుదాసు, బిషప్ గడ్డం డేవిడ్ రాజు, బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు, రెవరెండ్ తలకప్పల సుధాకర్, రెవరెండ్ జలగం జేమ్స్, రెవరెండ్ బాకి పరంజ్యోతి, బిషప్ రెమడాల రుబేన్, గుంటూరు బాబురావు, రెవరెండ్ జక్కలరి రాజాబాబు, ధరావత్ లాకు నాయక్, గుగులోతు బాలాజీ నాయక్, సిహెచ్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవులుగా మేము మాకు రావాల్సినటువంటి రాయితీ, మాకు చెందవలసిన హక్కులు గవర్నమెంట్ కల్పించడానికి మైనార్టీస్, క్రిస్టియన్ మైనార్టీస్ కలిగే ప్రతి విధమైనటువంటి విపక్షం నుండి విడిపించబడి మరి హక్కులు ఏమైతే మా కొరకు సిద్ధపరిచారో వాటిని గవర్నమెంట్ అమలు చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంది. గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వంతో మీరు మాట్లాడండి. అలాగే తండ్రి జడ్జిస్ మరి మంచి తీర్పు ఇవ్వడానికి వారిని కూడా మీరు వాడుతున్నారు. వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారో వారి హృదయాలను మార్చండి, ఈ వైపుకి తిప్పండి.
ఏ ప్రకారంగా జరిగినా అది రాజ్యాంగ విరుద్ధమైనది కాబట్టి తక్షణమే దీనికి 2002 సంవత్సరంలో జస్టిస్ బాలకృష్ణ కమిషన్ వేశారు. దాంట్లో పూర్తిగా భారతదేశం అంతా అధ్యయనం చేసి నిజంగా దళితులకు వివక్ష జరుగుతున్నది, వాళ్ళ న్యాయమైన డిమాండే కాబట్టి దాన్ని ఆచరించాలని చెప్పేసి వాళ్ళు నివేదిక సమర్పించారు. మొన్న ఈ మధ్య కాలంలో శ్రీకృష్ణ కమిషన్ కూడా వేయడం జరిగింది. దాన్ని కూడా పెద్ద ఎత్తున మరి మేము పోరాటం చేశాము. మరి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయటం అన్యాయము. మాజీ మరి కీర్తిశేషులు మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి వివక్ష తీసేయండి అని. ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడాక కల్వకుంట్ల చంద్రశేఖర్ కూడా ఒక తీర్మానం చేసేసి వారు కేంద్రాన్ని పంపించారు. ఇది ఖచ్చితంగా ప్రధానమైన డిమాండ్, ఇది నెరవేర్చమని. మరి ఇప్పుడున్న చంద్రబాబు ప్రజెంట్ ఆంధ్ర ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ అసెంబ్లీలో చర్చ పెట్టేసి దాని ప్రధానమైన డిమాండ్గా వీళ్ళకు న్యాయంగా పోరాటం చేయాలని చెప్పేసి వారు కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో చర్చలో మరి దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది, కేంద్రానికి సిఫార్సు చేయాల్సిన బాధ్యత వారికి ఉన్నదని మేము గుర్తు చేస్తున్నాము. ఇది మా అందరి డిమాండు. ఇది క్రైస్తవులు వేల తరలుగా ఇటు విద్యను మాకు దూరం చేస్తున్నారు, గుడి మాకు దూరం చేస్తున్నారు. మా మీద మీ పెత్తనం చేయటం అనేది అది దుర్మార్గము. ఇందులో బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, వెలమ, బీసీ కులాలు అందరూ దేవుని నమ్ముకున్నప్పుడు వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళ యొక్క రిజర్వేషన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కేవలం దళితులు మాత్రమే ఆ రిజర్వేషన్ని అణిచివేస్తున్నారు. ఇది కుట్ర అని చెప్పేసి మేము తెలియపరుస్తూ ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నాము. భారతదేశంలో క్రైస్తవులను మరి రాజ్యాంగం బద్ధంగా హక్కులు కల్పించినటువంటి మా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన మనందరికీ లీడరు. క్రైస్తవులు అనబడుతున్నటువంటి మాకు కూడా లీడరు. మేము కూడా ఈ దేశ వాసులమే, ఈ దేశ పౌరులమే. మేము కూడా మరి ప్రజలలో ఒకరము, ఓటు హక్కు కలిగి ఉన్న వారము. మరి 1950 అనే చట్టాన్ని రద్దు చేసి క్రైస్తవులను, దళిత క్రైస్తవులను వాళ్ళకి దళితులుగా హోదా కల్పించాలని, హక్కు కలిగించాలని, మిగతా ఎస్సీ కేటగిరీలలో, ఎస్టీ కేటగిరీలలో ఉన్నవారికి ఏ రీతిగా అయితే మరి రాజ్యాంగం ప్రకారంగా వారికి హక్కులు కల్పించారో మాకు కూడా ఇవి వర్తిస్తాయని చెప్పేసి అని రాజ్యాంగం ప్రకారంగా మేము నమ్ముచున్నాము. భారత ప్రభుత్వము అది చేస్తుందని మాకు పూర్తి నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉన్నది. అది చేయాలని చెప్పేసి అని మేము మరి డిమాండ్ కాదు, మరి రిక్వెస్ట్ చేస్తున్నాము. మా పక్షాన కూడా ప్రభుత్వం వారు, మేము కూడా